ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వచ్చారు వెళ్ళారు, కేజీ బంగారం దోచుకున్నారు. అంతా 12 నిమిషాల్లోనే కంప్లీట్ చేసేశారు. ఎస్, దొంగతనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాశీబుగ్గ దోపిడీ ఇది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాపులో నిన్న జరిగిన బంగారు ఆభరణాల దోపిడీలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న పట్టపగలు జ్యువెలరీ షాపులోకి 8 మంది దుండగులు చొరబడి షాపు యజమానిపై దాడి చేసి గన్తో బెదిరించి చేతికి బేడీలు వేసి దోపిడీకి పాల్పడ్డారు. కిలో బంగారు ఆభరణాలు దోచుకెళ్లారంటున్నారు జ్యువెలరీ షాప్ యజమాని కిల్లంశెట్టి రామకృష్ణ. 4 ప్రత్యేక బృందాలతో దోపిడీ దొంగల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఒక కారు, 3 బైక్లపై 8 మంది దొంగలు వచ్చి దోపిడీ చేసినట్టు నిర్ధారించారు. నిందితులు పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. దొంగలు మెలియాపుట్టి మండలం గొప్పిలి మీదుగా ఒడిశా వైపు వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు చెక్ పోస్టులని అలర్ట్ చేశారు. ఇంత చేసి దొంగతనాన్ని 12 నిమిషాల్లోనే కంప్లీట్ చేశారు దుండగులు. 12 నిమిషాల్లో మొత్తం ఊడ్ చేశారు. అలా ఓనర్లు మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో వాళ్ళ చేతికి బేడీలు వేసి, వాళ్ళను బెదిరించి చేతికి బేడీలు వేసి అక్కడ అంతా దోచుకొని వెళ్ళారు. కిలో వరకు ఉంటాయంటున్నారు బంగారు ఆభరణాలు. సో వాళ్ళ చేతులకున్న బేడీలు పోలీసులు వచ్చి తీయడం మనం చూస్తున్నాం. స్థానికులు అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. దొంగలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా అక్కడ మనకు కనిపిస్తోంది. సో ఇట్లా వచ్చారు, అట్లా వెళ్ళారు. ఒక కారు, 3 బైక్లపై వచ్చారు. మొత్తం 8 మంది. వీళ్ళని బెదిరించి ఓనర్కి అట్లా చేతులకు బేడీలు వేసి వాళ్ళని అట్లా బంధించి కిలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సో నిన్న మధ్యాహ్నం 12:37 లోపలికి ఎంట్రెన్స్ దొంగలు తమ పని కానిచ్చుకొని కేవలం 12:49 బయటకు వెళ్ళిపోయారు. అంటే 12 నిమిషాల్లో పనంతా అయిపోయింది. దోపిడీకి పాల్పడ్డ వారి వయసు 25 నుంచి 40 ఏళ్ళు ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు. వారు తెలుగు సరిగ్గా మాట్లాడకపోవడం చూస్తుంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. నేరస్తుల కదలికల్ని బట్టి అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నారు పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు.